ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో దీని ఒరిజినల్ వీడియో వచ్చేసి ఇది. సో ఇది మన ఒరిజినల్ వీడియో. సో ఇందులో ఎఫెక్ట్ యాడ్ చేసి కరెక్ట్ దీనికి సూట్ అయ్యే ఒక బీజిఎం యాడ్ చేస్తే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయ్యే ఒక మంచి ఆడియోని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసి రిజల్ట్ అనేది మనకు ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా ఎలా ఎఫెక్ట్స్ అప్లై చేయాలో మీ వీడియోస్కి ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్గా మనం ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మనకు క్యాప్కట్ యాప్లో ఇలాంటి ఎఫెక్ట్స్ మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్గా మనం VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సెక్యూర్ VPN యాప్ అయితే కొంచెం ఈజీ అండ్ బెస్ట్గా ఉంటుందని నేను దీన్ని యూజ్ చేస్తాను. అండ్ సెక్యూర్ VPNని కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఫస్ట్గా. ఓకే, ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. అండ్ ఈ వీడియో నుంచి ఆడియోని కొంచెం మ్యూట్ చేసేస్తాను. సో ఇదనమాట మన వీడియో నార్మల్గా. ఓకే, ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ఇందులో నుంచి నేను కొంచెం ఇక్కడ మిడిల్లో ఉండే పార్ట్ని నేను కట్ చేస్తాను కొంచెం. సో ఇక్కడ ఈ పార్ట్ని నేను కొంచెం కట్ చేసేస్తాను ఇక్కడ. ఓకే, ఈ పార్ట్ని కట్ చేసేసి ఇక్కడ సింపుల్గా ఇక్కడ నుంచి నాకు కావాల్సిన పార్ట్ మాత్రమే ఉంచేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. అండ్ ఫ్రెండ్స్, మనకు టోటల్గా వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడ ప్రో వర్షన్లో ఉంటుంది మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది. సో ఈ ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంటెన్సిటీని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ నుంచి వచ్చే విధంగా చూసుకోవాలి ఇది ఈ విధంగా అనమాట. అండ్ ఈ పార్ట్ని క్లిక్ చేసుకొని దీని స్పీడ్ కొంచెం తగ్గించాలి. తగ్గిస్తే మనకు ఎఫెక్ట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది మనకు. ఓకే, ఈ విధంగా. సో కొంచెం దీన్ని స్లో మోషన్ చేసుకుంటే మనకు సో స్టార్టింగ్లో ఉండే ఎగ్జామ్ బార్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా మనకు ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ మనకు సాంగ్ యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ యాడ్ చేసుకుంటాను. సో మీకు సాంగ్ కావాలంటే విత్ సాంగ్తో ఈ వీడియో నాకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఎక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఎక్కడైతే మనకు ఈ ఎఫెక్ట్ వస్తుందో సో ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి సైడ్ బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఆడియన్స్కి ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ ఉంటుంది కదా, సో ఈ పార్ట్ని కూడా మనం ఇక్కడ అంతవరకు మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నార్మల్గా ఈ విధంగా మనకు కావాల్సిన ఎగ్జాక్ట్గా వీడియోలో మంచి పార్ట్ ఉంటూ ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నాకు కావాల్సిన పార్ట్ సరిగ్గా లేదు కాబట్టి వీడియోలో నేను కొంచెం ఈ విధంగా ఎడిట్ చేసుకుంటాను. మీరైతే మీ వీడియోని మంచిగా బాగా షూట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకొని అండ్ దీన్ని కూడా ఇక్కడ స్లో మోషన్లో నేను కంప్లీట్ చేసుకుంటాను ఇక్కడ దీన్ని. ఓకే, సో దీన్ని కూడా నేను స్మూత్గా స్లో మోషన్ చేసుకుంటాను. సో స్లో మోషన్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది థింగ్స్. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పొజిషన్లో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే యాస్టీస్గా మనకు ఇక్కడ ట్రెండింగ్లో మనకు HDR ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఇది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి సో దీని ఇంటెన్సిటీ కొంచెం ఈ విధంగా తగ్గించండి. అండ్ ఫిల్టర్ స్టైల్ కొంచెం తగ్గిస్తాను. ఓకే, ఈ విధంగా తగ్గించి దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా తీసుకొస్తే మనకి ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది మనకి ఈ విధంగా. ఈ విధంగా మనకు HDR ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది మన వీడియోలో. ఓకే, అండ్ ఎఫెక్ట్ మనకు వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఇక్కడ తీసుకురావాలి ఎఫెక్ట్ని కూడా. ఓకే, అండ్ ఇక్కడ మిగతా పార్ట్లో మీరు షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా ఈ పొజిషన్లో. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మధ్యలో ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ యాడ్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ అనేది స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువ ఉంచుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, తక్కువ ఉంచుకొని దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ
మిగతా ప్లేస్లో కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. యాస్గా దీన్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ ఈ పొజిషన్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకు వీడియో. టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ మనకు ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.